రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ధర్మానికి సంబంధించి అనేకమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే దీని మీద మనతో మాట్లాడడానికి దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ పార్టీ జనసేన పార్టీ సమన్వయకర్త, అదేవిధంగా పిఎస్సి కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి ఉన్నారు. ఆమెతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా టీడీపీ, జనసేన పొత్తుకు సంబంధించి అనేకమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. ఎట్లా ఉంది అసలు పొత్తు? అంటే ప్రతిపక్షాలు ఏదోటి బురద జల్లతాకనే చూస్తాయి. పొత్తు ధర్మం పాటించాం కాబట్టి మొదటి రోజు నుంచి ఆయనకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సమన్వయకర్తగా నేనున్నాను. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు. కలిసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు చేశారో, ఎప్పుడైతే పొత్తు ధర్మం పాటించాలి, టీడీపీ, జనసేన ఉమ్మడిగా వెళ్ళండి అని మొదట్లోనే అన్నారు. అప్పటికి ఇంకా బీజేపీ కూడా ఇంకా కలవలేదు. అప్పటి నుంచి కూడా మేము ప్రతి కార్యక్రమంలో కూడా సమన్వయంగా వెళుతున్నాము. ప్రతిపక్షాలు ఎన్నో అంటాయి, అవి అంతా కూడాను వాళ్ళ రాజకీయ వ్యూహం అది. అంటే నిన్న మీరు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఒక కార్యక్రమానికి వెళ్తే అక్కడ స్టేజ్ మీద మాట్లాడుతుంటే మధ్యలో మైక్ తీసేసుకున్నారు. ఎవరో వచ్చిన కొత్త వ్యక్తిని పొగిడారు. ఇది సభ మర్యాద కాదంటూ కూడా కామెంట్ చేశారు. అంటే ఆ మధ్యలో వచ్చిన వ్యక్తి ఎవరు? అంటే మీరు సరిగ్గా చూసారో లేదో సెల్ఫీ వీడియో, కొత్త వ్యక్తిని పొగిడారని కానీ లేకపోతే మధ్యలో వచ్చిన వ్యక్తిని కానీ మాట్లాడలేదు. నేను చేసిన సెల్ఫీ వీడియో అయితే కనుక సభా వేదిక మీద పిలిచేటప్పుడు కానీ లేకపోతే ఒక సంప్రదాయం ఉంటుంది. ఎందుకంటే ఒక మీటింగ్ పెట్టుకుంటాం, అది రాజకీయం కాదు, కులాలు కాదు, సంఘాలు కాదు. ముఖ్య నాయకులు పిలిచినప్పుడు వాళ్ళు కొద్దిగా ఆలస్యంగా వచ్చినప్పుడు అంతకుముందే కొంతమంది నాయకులు స్టేజ్ మీద ఉంటారు. వాళ్ళు వక్తలుగా మాట్లాడుతున్నప్పుడు స్టేజ్ మీద పిలిచేటప్పుడు మైక్ తీసుకొని కొంతమంది మాట్లాడుతున్నారు. అలాగే ఇంకొక చేతిలో మైక్ ఉంటే కనుక సభాధ్యక్షత వహించే ఆ కార్యనిర్వహణ ఎవరైతే చేస్తున్నారో ఆ కార్యక్రమం వాళ్ళంతా పిలిచేసి వాళ్ళ గురించి గొప్పతనం చెప్తున్నారు. అంటే అక్కడ స్టేజ్ మీద కూడా మాట్లాడే వాళ్ళు కూడా నాయకులే కదా. వాళ్ళని కనీస గౌరవం లేకుండా వాళ్ళ దగ్గర నుంచి మైక్ తీసుకొని మాట్లాడటం, లేకపోతే మీరు ఆగండి అని వచ్చే వాళ్ళకి స్వాగతం పలకటము అది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. ఏంటంటే అది నిన్న జరిగిన సంఘటనే కాదు, చాలా చోట్ల ఇట్లా జరుగుతున్నాయి. ఇది బాగోలేదు ఈ పద్ధతి. ఎందుకంటే ముఖ్య నాయకులు వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించి వాళ్ళని కూర్చోబెట్టి తర్వాత వాళ్ళు మాట్లాడటం అయిపోయిన తర్వాత వేదిక మీదకి వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ నాయకత్వాన్ని పొగుడుతూ మీరు పిలిచి మాట్లాడిస్తే బాగుంటుంది. ఇది సభ మధ్యలో వచ్చే వాళ్ళకి, ఆలస్యంగా వచ్చే వాళ్ళకి, మాట్లాడే వాళ్ళ మధ్యలో మైక్ తీసుకుని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని సరిచేసుకోవాలి మీటింగ్లు పెట్టేవాళ్ళు, కార్యనిర్వాహకులు అని చెప్పేసి నేను సెల్ఫీ వీడియో చేయటం జరిగింది. అంటే నిన్న కార్యక్రమం టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. మీరు జనసేనలో సీనియర్ లీడర్గా ఉన్నారు. అంటే టీడీపీ, జనసేన పట్టించుకోవట్లేదనే ఒక అభిప్రాయం ఏమైనా ఉందా? అది యాక్చువల్గా నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించింది అది. అయితే టీడీపీలో ఉన్న నాయి బ్రాహ్మణులంతా కూడా ఏలూరు పార్లమెంట్కి సంబంధించి చేయాల్సిందనేది చేశారు. నేను కూడా ఒక బీసీ నాయకురాలుగా నాకు మీరు మద్దతు తెలపాలని నాయి బ్రాహ్మణ సంఘ నాయకులందరూ వచ్చి మాట్లాడటం జరిగింది. నేను కూడా ఒక బీసీ ఉద్యమకారినిగా నేను అక్కడికి వెళ్ళి తోటి నాయి బ్రాహ్మణులు అంటే నా తోటి కులస్తులు, నా అన్నదమ్ములు అని చెప్పేసి వాళ్ళకున్న హక్కులు కూడా నేను మాట్లాడటము, సంఘీభావం తెలపడం జరిగింది. ఇది ఉమ్మడిగా టీడీపీ వాళ్ళు చేసుకున్న కార్యక్రమమైనా నేను అక్కడ ఒక బీసీ నాయకురాలుగా నేను అక్కడికి వెళ్ళాను. అలాగే వాళ్ళ హక్కుల గురించి నేను ఉమ్మడి అభ్యర్థిలో నేను ఉన్నప్పటికి కూడా రేపు ఎన్డీఏ కూటమి వస్తే గనక నా నాయి బ్రాహ్మణ సోదరులు ఏవైతే హక్కులు కోల్పోతున్నారో వాళ్ళకి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళంతా కూడా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి మనవంతుగా మనము పార్టీ వచ్చిన తర్వాత చేయాలి. నేను జనసేన పార్టీ అధ్యక్షులకి కూడా నేను కూటమి అభ్యర్థిగా కూడా జనసేన పార్టీ నుంచి నేను ఉన్నాను కాబట్టి బీజేపీ, టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నాయి బ్రాహ్మణ సోదరులకు తగిన న్యాయం చేయాలి. వాళ్ళ హక్కులకి ఏ భంగం కలిగించకుండా మనం ముందుకు తీసుకెళ్లాలన్న విషయాన్ని నేను అక్కడ ఘంటాపథంగా అన్ని పార్టీల వారికి కూడా ఒక బీసీ ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తిగా నేను అక్కడ మాట్లాడటం జరిగింది. అంటే నియోజకవర్గంలో ముఖ్యంగా దెందులూరు టీడీపీ ఇన్ఛార్జ్ అభ్యర్థి ఎవరైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నారో ఆయనకి మీకు కూడా సఖ్యత లేదు అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇటీవల కూడా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అండ్ మీరు చింతమనేని మా పార్టీతో జతకట్టిన తర్వాత ఆయన్ని మేము కంట్రోల్ చేసామని మీరు ఒక కామెంట్ చేశారు. వెంటనే ఆయన మైక్ తీసుకొని లేదు, నేను మా తల్లిదండ్రులు చెప్తేనే లేదు, నన్ను ఎమ్మెల్యే చేసిన చంద్రబాబు చెప్తేనే నేను కంట్రోల్ లేను, నాకు నచ్చితేనే కంట్రోల్లో ఉంటాను అని కామెంట్ చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు?
అంటే ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్న తర్వాత ఆయన ఒక మాట అంటారు. చింతమనేని గారు ఏమన్నారంటే ఆ రోజు, "నేను ఎవరికి దగ్గర దూకుడుగాను, దురుసుగాను నేను అనవసరంగా ఎప్పుడూ వెళ్ళలేదు. కాబట్టి అలాంటప్పుడు నేనేదైనా అనవసరంగా వేరే ఒకళ్ళ మీద నింద వేయడానికో, లేకుంటే వాళ్ళ మీద రౌడీజం చేయడానికో, నాకేమైనా లబ్ధి కోసమో అయితే నేను చేయలేదు. అవతలోళ్ళ ప్రవర్తన బట్టో, అవతలోళ్ళు ఏదన్నా మంచి చెడుల మధ్య ఇద్దరు గొడవ జరిగినప్పుడో ఒకళ్ళ పక్కన మాట్లాడాలి కాబట్టి నేను దురుసుగా వెళ్ళిన మాట వెళ్ళాను గానీ, నేనేమో నా లబ్ధి కోసం కాదు కదా అని ఆయన చెప్పారు. అయితే ఒకటి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలనేవి ఉంటాయి. మీరు మంచి కోసం వెళ్ళినా, లేకుంటే అవతల వాళ్ళ లబ్ధి కోసం వెళ్ళినా, మీ వ్యక్తిగత లబ్ధి కోసం వెళ్ళకపోయినా గానీ, ప్రతిపక్ష నాయకులు మీకొక బ్రాండ్ అనేది అంటే మీకొక దురుసు ఎక్కువ, లేకపోతే ఒక దూకుడుతనంగా ఉంటారు అనే విషయాన్ని ఒక బహిర్గతంగా ప్రతిపక్షాలవ్వచ్చు, మీకు వ్యతిరేక వర్గాలు కావచ్చు, అనేక మంది మిమ్మల్ని అట్లాగా ఫోకస్ చేశారు. కాబట్టి నేను ఈ రోజున ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నప్పుడు జనసేన పార్టీ నుంచి గానీ, ఒక బీసీల నుంచి గానీ, మహిళల నుంచి గానీ ఓటు అభ్యర్థించడానికే నా వంతుగా నేను వెళ్ళేటప్పుడు ఆయన కోపం ఇదివరకులాగా లేదు. ఆయన మారాడు. కాబట్టి ఓటు వేసి ఉండండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక మనిషి అన్న తర్వాత కోపం వయసు రీత్యా తగ్గిండొచ్చు, లేతే అనుభవ రీత్యా తగ్గుండొచ్చు. పైగా మా జనసేన పార్టీ అంటే మార్పు కోసం వచ్చిన పార్టీ. అందుకనే ఎవరైనా మారతారు అని చెప్పేసి నేను మాట్లాడాను. అయితే ఆయన దాన్ని ఏంటంటే, నేను ఎవరి కోసమో మారడానికి నేనేం దుర్మార్గంగా వెళ్ళట్లేదు గదా! నేను దూకుడుగా వెళ్ళింది కూడా నా వ్యక్తిగత లాభాల కోసం కాదు, నా వ్యక్తిగత స్వార్థం కోసం కాదు. నేను ఎదుటివాడు ఏదైనా తప్పు చేస్తే నేను మాట్లాడాను. దాన్ని జనాలో లేకపోతే ప్రతిపక్షాలో నన్ను ఒక దూకుడుగానో, లేకపోతే ఒక దురుసుగా ప్రవర్తించే వ్యక్తిగా వాళ్ళు ఫోకస్ చేస్తే, నేను జనసేన పార్టీ వాళ్ళు చెప్తే నేను మారతానా అన్న కోణంలో ఆయన అక్కడ మాట్లాడగలిగారు. దాన్ని కొన్ని ఛానల్స్ గానీ, లేతే ప్రతిపక్ష వాళ్ళు గానీ, సోషల్ మీడియాలో గానీ, ఈళ్ళు పొత్తు కుదరలేదు, లేకుంటే వీళ్ళు ఉమ్మడిగా వెళ్ళట్లేదు. ఆయనేమో మారాడు ఓటేయండి అని అంటుంది. నేను మారలేదు, నేను ఇంతేనని చెప్పేసి అని అంటున్నారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది ఏంటంటే నైజం. వ్యతిరేకులో లేకపోతే ప్రతిపక్షాలో వాళ్ళు అట్లా భూతద్దంలో పెట్టి చూస్తారు. అంటే ఆయన కోణంలో ఆయన కరెక్ట్ అయి ఉండొచ్చు. కాకపోతే ప్రజలు మాత్రం ఆయనకి దూకుడు ప్రభావం ఉందని అంటారు కాబట్టి దాన్ని ఆయన కాదు ఇట్లా మారాడు అని నేను చెప్పాను. ఆయన కోణంలో నేను మారడానికి నేనేం దుర్మార్గుని కాదని ఆయన కోణంలో ఆయన చెప్పారు. అంటే అదే చెప్పే కదా నాన్న. అప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆయనకి కోపం ఎక్కువ, దురుసు ఎక్కువ అన్నది ఇప్పుడు మన ఇంట్లో ప్రజా జీవితంలో లేని వాళ్ళు ఇంట్లో మనం పక్కింటోళ్ళతోనూ ఎవరితోనూ మాట్లాడితే అంత ఫోకస్ చేయరు, ప్రతిపక్షాలు అంత ఇది చేయవు. కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరైనా సరే అంటే వీళ్ళని కాదు, కొన్ని ఉంటాయి. అది దేనికైనా సరే నా ఇష్టం నేను ఇట్లాగే ఉంటానంటే అది కరెక్ట్ కాదు. అది ప్రతిపక్షాలు ఏలెత్తి చూపుతాయి, నీ వ్యతిరేక వర్గీయులు కూడా వేలెత్తి చూపడానికి అవకాశం ఇచ్చినట్టు. అంటే ఆయన వేలో ఆయన ఏంటంటే, నేను ఎదట వాళ్ళకి ఏది కూడా దుర్మార్గంగా దోచుకోవటానికో, లేకపోతే నేను వైఎస్ఆర్సీపీ పార్టీలాగా దాచుకోవడానికో కాదు. అక్కడ సందర్భాన్ని బట్టి నేను వాళ్ళకి గట్టిగా మాట్లాడటం జరుగుతుంది. అక్కడ గొడవ వచ్చినప్పుడు మాట్లాడటమో, లేకపోతే అవతల వాడు ఏదైనా తప్పు చేస్తే నేను దురుసుగా మాట్లాడటమో నేను చేయటం జరుగుతుంది. కానీ నా వ్యక్తిగత స్వార్థానికో, నా వ్యక్తిగత లాభానికో నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు అని ఆయన చెప్తున్నారు. మరి దాన్ని బట్టి అంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రజా జీవితంలో ఇది మీకు వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి అది మార్చుకోమని నేను చెప్తున్నాను. అంటే ఫైనల్గా చెప్పండి, దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన కలిసే ముందుకు వెళ్తాయా, లేదంటే వేరే ఆప్షన్ ఏముంటుంది? కలిసే ముందుకు వెళ్తాయి ఖచ్చితంగా. ఏది మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. మేము కూడా సీట్లు కూడా అంత తగ్గి 21 సీట్లకే మేము వెళ్ళాము అని అంటే గనక మీరు అక్కడ ఒక్కసారి రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు. అలాగే ఇప్పుడున్న టీడీపీ, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఈ రోజున మరి బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు, కామినేని శ్రీనివాసరావు గారు అలాంటి వాళ్ళు కూడా, బీజేపీ పొత్తు ఈ రోజున టీడీపీతో జనసేనతో కుదిరింది అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుల వల్లే జరిగింది. ఆయనే అది అక్కడ కేంద్రంలో బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడి ఇక్కడ పొత్తు కుదిర్చారు. అందువల్లే నేను ఇక్కడ బీజేపీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా నేను పోటీ చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి అక్కడ కైకలూరు నియోజకవర్గం నుంచి కామినేని శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడటం జరిగింది. నాకు పెట్టిన భిక్ష ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కేవలం పవన్ కళ్యాణ్ గారి అని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున బీజేపీని అంత కేంద్రంలో మరి ఉన్న పార్టీని కూడా ఇక్కడ కలిపే బాధ్యత తీసుకొని కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం
ప్రజల భవిష్యత్తు గురించి అంధకారంలోకి వెళ్ళకుండా కాపాడటం కోసమే ఈ రోజున టీడీపీతో కానీ బీజేపీతో కానీ కలిసి ప్రయాణం చేస్తున్నాం. కొన్ని సీట్లు కూడా మేము బీజేపీకి మా సీట్లోంచి కూడా కొన్ని మేము సాక్రిఫై చేయవలసి వచ్చింది. మా నాయకులు కొంచెం అసంతృప్తి ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు కూడా పార్టీ నాయకుడే మీద వేసుకొని పడి ఆయన మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్నా ఆయన ఆ విమర్శలు కూడా స్వీకరిస్తూ మన నాయకులే కదా, నా నాయకులే కదా, కానీ ఏదో కొద్దిమంది మాట్లాడారని చెప్పేసి ఈరోజు నేను తలవగ్గిన లేకపోతే వెనక తగ్గిన రాష్ట్రం భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఆయన అదే మాట మీద ఉన్నారు. అలాగే మేము కూడా ఉమ్మడిగా ఖచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి అధికారంలోకి వస్తాము. ఖచ్చితంగా మా సాయశ్రేష్ఠ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశించారో, ఎక్కడైతే టీడీపీ అభ్యర్థులు నిలబడ్డారో అక్కడ మేము జనసేన నుంచి పూర్తి మద్దతుతోటి అక్కడ అభ్యర్థుల్ని గెలిపిస్తాము. అలాగే ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ గారిని మేము పూర్తిగా సహకరించి ఆయన మా గెలుపుగా తీసుకుని మేము ఖచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీకి భారీ మెజారిటీతోటి దెందులూరు నియోజకవర్గం నుంచి గెలిపించి ఇక్కడ అభ్యర్థిని గిఫ్ట్గా ఇవ్వాలని కూడా దెందులూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ జన సైనికులు మరియు ముఖ్యంగా నేను కూడా ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తంగా ఘంటసాల వెంకటలక్ష్మి చెప్తున్నారు. అయితే నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా కేవలం అటు వైఎస్ఆర్సీపీ చెందినటువంటి నేతలే మా మీద టీడీపీ, జనసేన పొత్తు మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అవన్నీ కూడా అవాస్తవం. ఇక్కడ దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా టీడీపీ, జనసేన కలిసే ముందుకు వెళ్తున్నాయి. అయితే కొంతమంది నేతల్లో ఉన్నటువంటి కొంత తీరు మాట్లాడే విధానం అవన్నీ కూడా మార్చుకుంటే ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి మరింత భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని ఘంటసాల వెంకటలక్ష్మి చెప్తున్న పరిస్థితి. అంటే మనీ RTV దెందులూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.